కార్తీక పురాణం 16వ రోజు పారాయణం. స్తంభము జన్మకి విముక్తినిచ్చిన కార్తీక దీపం. కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, సహాయపడిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళ్తుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభం దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకుని ఆ తరువాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చిలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుణ్ణి ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు. క్రిత జన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి, కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాణ్ణి. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు. పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు. ఏ క్షేత్రాలను దర్శించలేదు. పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసింది లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు. అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాణ్ణి కాదు. ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడు పట్టించుకున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా కిందనే కూర్చోబెట్టి మాట్లాడేవాణ్ణి. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాణ్ణి. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాణ్ణి అని దివ్య పురుషుడు చెబుతాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తరువాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలెత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఇలా మోక్షాన్ని పొందాను. ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణమేమిటనేది మహర్షులే సెలవీయాలని కోరుతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్లనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. స్తంభం రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకువచ్చి దీపస్తంభముగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభంపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయవలన ఆయనకి స్తంభము జన్మనించి విముక్తి కలగడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవుడు దేని వలన బద్ధుడు, దేని వలన ముక్తుడు అవుతున్నాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలు పెడతాడు. కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.